నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శ్రేణుల పట్టు. తమిళనాడు లోక్ భవన్ ఎదుట నిరసన. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకూడదన్న సీఎం. ఆన్లైన్లోనే సేవలన్నీ అందుబాటులోకి తేవాలని ఆదేశం. చిరుత దాడిలో ఆవు దూడ మృతి, స్థానికుల భయాందోళన. అనంతపురం జిల్లా రుద్రంపల్లిలో ఘటన. ట్రంప్నకు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ. 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని స్పష్టీకరణ. చనిపోయిన భార్య సమాధి పక్కనే భర్త సమాధి. బతికుండగానే నిర్మించుకున్న కడపవాసి. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ఆహ్వానించాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లోక్ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ లేకపోవడం, అదేవిధంగా ఆయనకు మద్దతు ఇచ్చే పార్టీలు ముందుకు రాకపోవడంతో గడిచిన 4 రోజులుగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. 2 సార్లు గవర్నర్ 2 రోజుల పాటు 2 సార్లు గవర్నర్ కలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల జాబితాతో అంటే 118 మంది శాసనసభ్యుల జాబితా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మద్దతిస్తున్న పార్టీల అధ్యక్షులతో లేఖలు కావాలని చెప్పి గవర్నరు టీవీకే అధినేత విజయ్కి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత వీడడం లేదు. ప్రధానంగా తమిళనాడులోని అసెంబ్లీలో 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 108 స్థానాలలో టీవీకే, 59 స్థానాలలో డిఎంకే, 47 స్థానాలలో ఏఐడిఎంకే, 2 స్థానాల చొప్పున సిపిఐ, సిపిఎం, వీసీకే, అదేవిధంగా డిఎండికే 1 స్థానంలోనూ, పిఎంకే 1 స్థానంలోనూ, బీజేపీ 1 స్థానంలోనూ విజయం సాధించాయి. కానీ 108 స్థానాలలో అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు అవసరమవుతుంది. టీవీకే విజయం సాధించిన 108 స్థానాలలో 2 స్థానాలలో టీవీకే అధినేత విజయ్ పోటీ చేశారు, పెరంబూరు, ఈస్ట్ తిరుచి ప్రాంతాల్లో. కానీ 1 మాత్రమే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది 2 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ. 1 స్థానాన్నే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టీవీకే సంఖ్యాబలం 107కి చేరింది. టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం లేఖ ఇవ్వడం, అదేవిధంగా శాసనసభ్యులు ముందుకు రావడంతో టీవీకే సంఖ్యాబలం 112కి చేరింది. అయినప్పటికీ మరో 6 శాసనసభ స్థానాలు శాసనసభ్యుల సంఖ్య తక్కువ ఉండడంతో వారికి సంబంధించిన జాబితా ఇవ్వాలని గవర్నర్ కోరారు. దీంతో ఇప్పుడు చిన్న పార్టీలపైన మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు ప్రారంభించారు. సో అతిపెద్ద పార్టీలైన 2 పెద్ద పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. డిఎంకే 59 స్థానాల్లోనూ, ఏఐడిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుకు అవి ముందుకు రావడం లేదు. ఎందుకంటే టీవీకే అధినేత విజయ్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే డిఎంకే కూటమికి వ్యతిరేకంగా డిఎంకే తనకు రాజకీయ ప్రత్యర్థిని, ఏఐడిఎంకే కూటమిలో ఉన్న బీజేపీతో భావజాల సిద్ధాంత వైరుధ్యం ఉండడంతో భావజాల శత్రువు అని చెప్పి ప్రకటించారు. కాబట్టి బీజేపీ నుంచి బయటకు వస్తే తప్ప ఏఐడిఎంకే మద్దతు తీసుకునేందుకు అవకాశం లేదు. అదేవిధంగా డిఎంకే రాజకీయ శత్రువు అని ప్రకటించారు కాబట్టి డిఎంకేతో మద్దతు తీసుకునేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా చిన్న పార్టీలు మాత్రమే అవకాశం ఉన్నాయి. పిఎంకే కావచ్చు, సిపిఐ, సిపిఎం, వీసీకే. ఇప్పటికే పిఎంకే, డిఎంకే, ఏఐడిఎంకే కూటమిలో ఉంది. సిపిఎం, సిపిఐ, వీసీకే, డిఎంకే కూటమిలో ఉన్నాయి.
డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలతో నిన్న స్టాలిన్ సమావేశమయ్యారు. సిపిఎం, సిపిఐ, విసికేతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో టీవీకేకు మద్దతు ఇచ్చే అంశం కావచ్చు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి, అధికారంలోకి వచ్చాక తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి 6 నెలలు సమయం ఇస్తామని చెప్పి వారికి సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి డిఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు తమతో ఉన్న ఎన్నికల సమయంలో తమతో కలిసి పోటీ చేసిన సిపిఎం, సిపిఐ, విసికే పార్టీలకు సంబంధించి వారు మద్దతు ఇచ్చే అంశం వారికి పార్టీలకు సంబంధించిన విషయం అని చెప్పి కూడా ఆయన కొంత అభిప్రాయపడ్డారు. దీంతో సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై ఈరోజు సమావేశమయ్యాయి. టీనగర్లోని సిపిఎం, సిపిఐ ఆఫీసులో ఆ పార్టీ నేతలు, ఎన్నికైన శాసనసభ్యులు సమావేశమయ్యారు. మనం ఇప్పుడు టీనగర్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. సమావేశం కొనసాగుతోంది. సిపిఎం శాసనసభ్యులు అదేవిధంగా సిపిఎం నేతలు తమ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమావేశంలో టీవీకేకి మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాడు ప్రజల అభిప్రాయాలను, మనోభావాలకు అనుగుణంగా సెంటిమెంట్ గౌరవించి టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలా, లేక ఎన్నికల సమయంలో డిఎంకేతో కలిసి పోటీ చేశాం కాబట్టి పొత్తు ధర్మాలను అదేవిధంగా కూటమి నిబంధనలను పాటిస్తూ డిఎంకేతో కొనసాగించాలన్నా అన్న అంశంపై సుదీర్ఘంగా అటు సిపిఐ, సిపిఎంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కూటమి నిబంధనలకు అనుగుణంగా కూటమితోనే డిఎంకేతో కొనసాగితే ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం ద్వారా ఏ విధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వంతో ఒకవేళ బయట నుంచి మద్దతు ఇచ్చి డిఎంకేకు ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించడం ద్వారా తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలా, ఇలా పలు అంశాలపై సిపిఎం, సిపిఐలో సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత మధ్యాహ్నం సిపిఐ, సిపిఎం చర్చలు జరిగిన తర్వాత టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వారు ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప సాయంత్రానికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చేందుకు అవకాశం లేదు. మరోవైపు డిఎంకేలో చీలిక ఏర్పడుతోంది. డిఎంకే శాసనసభ్యులు కొంతమంది పళనిస్వామిపై ఒత్తిడి చేస్తున్నారు, టీవీకేకు మద్దతు ఇస్తామని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి దానికి సంబంధించి ఏ విధమైన పళనిస్వామికి శాసనసభ్యులకు ఏ విధమైన మాటలు నచ్చ చెప్పారన్న అంశం మాత్రం స్పష్టత రావడం లేదు. కానీ ఏఐడిఎంకేకి సంబంధించిన నేత మునిస్వామి 2 రోజుల క్రితమే తాము టీవీకేకి మద్దతు ఇచ్చే అంశమే ప్రస్తావనకే రాలేదని చెప్పి తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. దీంతో డిఎంకేలో చీలికి వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే శాసనసభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ శాసనసభ్యులు తమ అభిప్రాయం మేరకు టీవీకేకి మద్దతు ఇచ్చినప్పటికీ ఏఐడిఎంకే నేతగా పళనిస్వామి మద్దతు లేఖ ఇస్తే తప్ప గవర్నర్ ఈ సంఖ్యను ఆమోదించేందుకు అవకాశం లేదు. దీంతో ఏఐడిఎంకే నుంచి పళనిస్వామి మద్దతు లేఖ ఇవ్వాలంటే బీజేపీతో తెగతింపులు చేసుకొని కూటమి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే టీవీకే అధినేత ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నికల సమయంలోనూ తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న శత్రువు బీజేపీ అని చెప్పారు. బీజేపీతో కలిసి ఉంటూ ఏఐడిఎంకే టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఏఐడిఎంకే బీజేపీతో తెగతింపులు చేసుకుని కూటమి నుంచి బయటకు వచ్చి స్వతహాగా పార్టీ మొత్తం మద్దతు ఇస్తే తప్ప వారి శాసనసభ్యులు ప్రభుత్వంలో పాలు పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. వారి మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని సంక్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలోనే పెద్ద పార్టీలను వదిలేసి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకేను వదిలేసి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకే టీవీకే అధినేత విజయ్ శతదా ప్రయత్నిస్తున్నారు. 2 రోజులుగా నిన్న తమ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ను సిపిఐ, సిపిఎం కార్యాలయాల దగ్గరికి పంపి వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. సో ఈరోజు సమావేశమై తమ నిర్ణయాన్ని చెప్తామని చెప్పి నిర్మల్ కుమార్కి చెప్పిన నేపథ్యంలో సిపిఐ, సిపిఎం నేతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, సిపిఐ, సిపిఎం నేతల నిర్ణయానికి అనుగుణంగానే తమ నిర్ణయం ఉంటుందని వీసీకే నేతలు ప్రకటించిన సందర్భంలో ఒకవేళ సిపిఐ, సిపిఎం టీవీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడితే వారితో కలిసి వీసీకి వెళ్లేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ 6 స్థానాలు కలిపితే ఇప్పటివరకు 112 స్థానాలతో మొత్తం కలిపి 118 స్థానాలతో టీవీకి అధినేత విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ఇవ్వని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి గవర్నర్ 118 మంది జాబితా ఇవ్వాలని ఖచ్చితంగా చెప్తున్న నేపథ్యంలో
ఇంకా గవర్నర్ తీరును నిరసిస్తూ న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధంగా అవ్వాలని చెప్పి టీవీకే సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పనయూరులోని టీవీకే ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ తన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సిపిఐ, సిపిఎం, వీసీకే నేతలు తీసుకునే నిర్ణయం తర్వాత తమ అడుగులు ఎలా ఉండాలన్న అంశంపై శాసనసభ్యులతో చర్చిస్తున్నారు. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. అది సిపిఐ, సిపిఎం, వీసీకే నేతల ప్రకటనలను బట్టే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అన్నది కొలికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప. తమిళనాడు రాజకీయ పరిణామాలకు సంబంధించి టీవీకే అధ్యక్షుడు విజయ్ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందా? గతంలో ఇలాంటి ఘటనలపై న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి? తదితర అంశాలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే మెజార్టీ సాధించింది. అయినప్పటికీ విజయ్ని మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికీ గవర్నర్ పిలువలేదు. ఇప్పటికే గవర్నర్ 2 సార్లు కూడా విజయ్ కలిశారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పిలిచాల్సిందిగా కూడా ఇప్పటికీ విజయ్ కోరారు. కానీ ఆ మేరకు లోక్ భవన్ నుంచి పూర్తిగా స్పష్టత అయితే లేదు. ఆ తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే తర్వాతి స్థానంలో మెజార్టీ సాధించాయి. ప్రస్తుతం ఈ తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి అంటే గవర్నర్ కుండ హక్కులేంటి, రాజకీయంగా ఉన్న విచక్షణ ఏంటి, రాజ్యాంగపరంగా ఉన్న విచక్షణ ఏంటని తెలుసుకోవడానికి న్యాయ కోవిదులు జస్టిస్ చంద్రకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతము తమిళనాడు రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా లోక్ భవన్లో ప్రస్తుతం రాజకీయం అక్కడంతా కూడా కేంద్రీకృతమైంది ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి. ఈ అంశంలో గవర్నర్కు ఉండే విచక్షణ అధికారాలు ఏంటి సార్? ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు రావాల్సిందే. కులము, మతము, జాతి, ప్రాంతం భేదం అనేది లేకుండా దానిలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు. దానిలో అంటే ఏంటి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అధికారంలోకి రావాలి. ప్రజలు రిజెక్ట్ చేసిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు అధికారంలోకి రావద్దు. ఇది బేసిక్ మనకు రాజ్యాంగం యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం. దానిలో ప్రజాస్వామ్యం ఏమైంది? మొన్న ఎలక్షన్ జరిగినాయి తమిళనాడులో. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరెవరికి ఎంత ఓట్లు వచ్చినాయో మనకు తెలుసు. దానిలో మనం విజయాన్ని కోరుకుంటే ఇప్పుడు 108 స్థానాల్లో గెలిచారు. ఆయన 2 చోట్ల పోటీ చేసింది లెక్క తీసుకున్నప్పుడు 107 మరి క్లియర్గా ఆయనకు ఉన్నది అన్నట్లు. సో ఇక్కడ మనము మరి గవర్నర్ ఏమంటున్నారంటే లేదు నాకు 118 మందిని ఇక్కడనే నాకు చూపించిన తర్వాతనే నేను పిలుస్తా, అంతవరకు పిలువాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏంటంటే రాజ్యాంగం అట్లా చెప్తలేదు, రాజ్యాంగం అలా చెప్పడం లేదు, లేదా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ అట్లా చెప్పలే. అయితే మనం రాజ్యాంగాన్ని గౌరవించాలా, లేదా సుప్రీంకోర్టు యొక్క తీర్పుల్ని గౌరవించాలి. ఎన్నికల కంటే మొదలు కూటమి ఏదైనా ఉన్నదా? ప్రీపోల్ కోయలేషన్ దానికి మెజారిటీ వచ్చిందా రాలేదా? ఎలక్షన్ కంటే ముందు ఏవైతే కూటమిగా ఏర్పడ్డదో ఆ సంఘటనకు గనక మెజారిటీ రానట్లయితే అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సర్కారీయ కమిషన్ చెప్పిన సూచన సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం కాకుండా తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రధానంగా మెజారిటీ నిరూపణ అనేటటువంటిది రాజ్భవన్లో, మీరేమంటారు అక్కడ ఏదో పదం మారింది, లోక్ భవన్లో కాదు, అసెంబ్లీలో జరగాలి. బల నిరూపణ అనేటటువంటిది జరగాల్సింది అసెంబ్లీలో. బల నిరూపణ రాజ్భవన్లో జరగాల లేక లోక్ భవన్లో జరగాలనేటటువంటిది అది చెప్పడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్. అండ్ సుప్రీంకోర్టు తీర్పు బొంబాయి కేసులో కూడా అయితే సుప్రీంకోర్టు చెప్పిందో, బొంబాయి కేసులో బహుశా నేను అనుకుంటుంది 1994లో వచ్చిందనుకుంటా కేసు అది. అందులో సుప్రీంకోర్టు తర్వాత చాలా కేసుల్లో కూడా సుప్రీంకోర్టులు హైకోర్టులు బేస్ చేసుకొని ఆర్డర్స్ చెప్పడం జరిగింది. కానీ ఇవి 2 ప్రధానంగా సర్కారీ కమిషన్ ఒకటి, దాని తర్వాత ఎస్ఆర్ బొంబాయి కేసు ఒకటి, తర్వాత కూడా ఇంకో కమిషన్ వేసినారు, పుంచ్ కమిషన్ ఒకటి. ఆయన 2010 ఆ ప్రాంతంలో కూడా ఒక కమిషన్ వచ్చిందన్నట్టు. వాళ్ళు కూడా ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగానే చెప్పడం జరిగిందన్నట్టు.
కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే గవర్నర్ మాత్రం అంటే నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన సంఖ్య ఎక్కడ ఉంది నీకు చూపించండి అని చెప్పే విషయం అక్కడ చెప్తున్నారు. ఆ మేరకు గవర్నర్కు విచక్షణ ఉంటుందా, రాజ్యాంగం ప్రకారం ఆ హక్కు అంటే అంత పవర్ గవర్నర్కు ఉంటుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ ఆ వాదన వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ తమిళనాడు వరకు వచ్చేసరికి ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరు క్లెయిమ్ చేస్తలేరండి. ఇప్పుడు స్టాలిన్ వచ్చి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని అంటే అప్పుడు వేరే, లేదు పళనిస్వామి ఇంకెవరు వచ్చేసి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఒక లిస్ట్ కనుక ఇస్తే చూడ అరే ఆ లిస్టులో 118 మంది ఉన్నారు, మీ లిస్టులో 118 మంది ఉన్నారు, జాబితా ఇస్తే వాళ్ళు అయితే అదొక సమస్య. వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఎవరు వేరే కూటమి వాళ్ళు కానీ వేరే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కానీ పోనీ ఇంతకంటే తక్కువ మెజార్టీ వచ్చిన వాళ్ళు, విజయ్ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అవును సార్, విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు, అందులోపల విజయ్కి ఫస్ట్ అధికారం అనేది ఉంటుంది. లేదు ఒక విజయ్కి ఒక 5-6 తక్కువ పడుతున్నాయి అని అంటే, దాని ఒక 10 సీట్లు తక్కువ వస్తున్నాయి విజయ్కి అని కనుక అనుకుంటే ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక నాయకుడు కనుక వచ్చి లేదు విజయ్ కంటే నాకు ఎక్కువ మెజారిటీ ఉంది అని కనుక ఆయన క్లెయిమ్ చేస్తే అప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇవ్వండి అయ్యా బాబు, సంతకాలు పెట్టి ఇవ్వండి ఎమ్మెల్యేలు అయ్యి, అందులో నేను ఆ సంతకాలు వెరిఫై చేస్తాను, ఆయన చెప్పిన లిస్టులో అదే పేరుంది, ఈ చెప్పిన లిస్టులో అదే పేరుంది, ఇలాంటి ఘటనలు అలాంటివి వస్తే అప్పుడు అతను గవర్నరు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ ఎమ్మెల్యేలని పిలిచి ఎంక్వైరీ చేసి కనుక్కొని నువ్వు అందులో సంతకం పెట్టావా ఇందులో సంతకం పెట్టావా ఏంటి బాబు చెప్పు అని చెప్పేసి ఆయన అప్పుడు తన డిస్క్రిప్షన్ ఆయన అప్పుడు ఎవరికి అందులో లీడింగ్ ఉంది అని అనుకుంటే వాళ్ళని పిలవచ్చు, ఓకే అది కరెక్ట్. కానీ ఇక్కడ తమిళనాడు పరిస్థితి వేరే. తమిళనాడు పరిస్థితి ఏంటంటే విజయ్ ఇవారు అడగలే కదా. అవును, ఇప్పుడు ఆ విధంగా గవర్నర్ పిలవకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ లేదంటే ఆ కూటమి కానీ కోర్టు న్యాయస్థానాలకు వెళ్ళి తిరిగి న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకున్న సంఘటనలు ఏమైనా ఏమైనా ఉదాహరణ ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అనేది అంటే అదే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, గతంలో కూడా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ కోర్టు డైరెక్షన్స్ అంటే నేను చెప్పేందంటే కోర్టు డైరెక్షను విచక్షణ అధికారం అనేది కాదు, సరే అవి దాని ప్రకారంగా చేయాలా, కానీ ప్రజల మనోభావం ముఖ్యం. ప్రజల మనోభావం లార్జెస్ట్ పార్టీ విజయ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, 83లో ఎన్టీ రామారావును ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్టీ రామారావుకు తమకి మెజారిటీ ఉన్నది, ఉన్నప్పటికీ కూడా నాదెండ్ల భాస్కరరావు ఇది చిన్న చీలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు ఏమైపోయింది, ఎన్టీ రామారావు గవర్నమెంట్ను రద్దు చేసినప్పుడు ప్రజల్లో ఎంత పెద్ద ఆందోళన వచ్చింది చెప్పండి. మాకు ఇప్పుడు చాలా జ్ఞాపకం, అందులో ధర్నాలు, పికెటింగులు, హర్తాళ్ళు, బందులు. రైవల్ క్లెయిమ్ అనేది ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కనుక వచ్చి నాకు మెజారిటీ ఉందని ఆయన చెప్తే, విజయ్ లేదు నాకు మెజారిటీ ఉందని కనుక చెప్తే అప్పుడు గవర్నర్ ఏంటంటే తన విచక్షణను ఉపయోగించాలి. ఇక్కడ నీకు విచక్షణ ఏమున్నది అంటే నీకు విచక్షణ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ విషయం ఏంటంటే నీవు ఏతుందో లేదు నువ్వు 108 మందిని తీసుకొచ్చి చూపించు నా ముందర, 118 మందిని నా ముందు చూపించు, లేకుంటే 118 మంది లిస్టు నాకు ఇవ్వు అని అంటే 118 మంది యొక్క సపోర్ట్ మెజారిటీ సపోర్ట్ ఉన్నదా లేదా అనేది తేల్చాల్సింది అసెంబ్లీలో. బల నిరూపణ అనేది అసెంబ్లీలో జరగాలి, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బల నిరూపణ అనేది అసెంబ్లీలో జరగాలి. కాబట్టి న్యాయంగా గవర్నర్ ఏం చేయాల్సిందనంటే సరే బాబు నువ్వు ప్రమాణ స్వీకారం చెయ్యి, ఒక టైం ఇంకో వారం రోజుల్లో మామూలుగా అదే సార్ ఇది నెక్స్ట్ అదే అడగాలనుకున్నా ఎన్ని రోజుల టైం ఇవ్వాల్సిన మామూలుగా రాజ్యాంగం ప్రకారం పర్టికులర్ టైం పర్టికులర్ టైం అంటూ ఏమి లేదు దాని లోపల. పర్టికులర్ టైం అంటే కొన్ని ఈవెన్ నెక్స్ట్ డే కూడా కూలిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి, కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఇంకో దగ్గర కానీ అందులో కొన్ని ఇట్లా అవుతుందో ఒక వారం రోజుల తర్వాత 15 రోజుల తర్వాత జరిగింది. సరైన బలం లేక బల నిరూపణ చేసుకోలేక, కాబట్టి అదంతా ఇతని మీద ఆధారపడి ఉంటుంది. గవర్నరు ఆయన రీజనబుల్ టైం ఇవ్వచ్చు. ఇప్పుడు తమిళనాడు లాంటి కేసులో 10-15 రోజులలో మీరు మెజార్టీ రుజువు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పచ్చు అన్నట్లు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి దాదాపు 4వ తేదీ అంటే ఇప్పటికీ ఒక 4-5 రోజులు అవుతుంది.
ఫలితాలు వచ్చిన ఎన్ని రోజుల లోపల ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, లేకపోతే అట్లా ఈ విధంగా ఉంటుంది సార్? గవర్నర్ ఎన్ని రోజుల వరకు నడిపించాలి? అక్కడ పాలన నడవాలి కదా. ఒక్క విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ ఆర్టికల్ 164 ప్రకారంగా ఏదో ఉందో కానీ మిగతా ఆర్టికల్స్ ప్రకారంగా మంత్రివర్గం యొక్క సలహా లేకుండా ఒక్క రోజు కూడా గవర్నర్ పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు గడిచిపోయినాయి. అప్పుడు ఏంటంటే కొత్త మంత్రివర్గం ఏర్పడేంత వరకు పాత మంత్రివర్గం అధికారం ఉన్న కిందికే లెక్క. మరి అక్కడ ఏం చూడాలా ఇప్పుడు. కాబట్టి మంత్రివర్గ సలహా ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. మరి ఇప్పుడు 4 రోజులు 5 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు నువ్వు మంత్రివర్గ సలహా లేకుండా పరిపాలన చేస్తావు? పరిపాలన చేయడానికి వీల్లేదు. అవును సార్. నువ్వు ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఒక్క పని కూడా ఇది గవర్నర్ సొంతంగా చేయడానికి అవకాశం లేదు. ఓకే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నా, హెల్త్, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పనులు ఉంటాయి రోజు చేయాల్సినటువంటి. అవును, రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి విధి విధానాలకు అవన్నీ ఇప్పుడు అవన్నీ స్టాల్ అయిపోతాయి కదా సార్. ఇప్పుడు విజయ్ ముందున్న అవకాశాలు ఏంటి సార్? ప్రస్తుతానికి 108 సీట్లు గెలిచారు. ప్రోటెం స్పీకర్తో పోతే విజయ్ 2 స్థానాల్లో గెలిచిన స్థానాలతో పోతే ఆయనకు దాదాపు 106 ఉన్నాయి. కాంగ్రెస్తో కలుపుకుంటే ఇంకా మెజార్టీకి దగ్గరలో ఉన్నాడు. కొంతమంది నిర్ణయం వెలువరిచే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ స్పందనను బట్టి విజయ్ ముందున్న అవకాశాలు ఏంటి? అసలు వాస్తవంగా చెప్పాలంటే విజయ్ కొంచెం తొందరపడ్డాడు. విజయ్ కానీ రాహుల్ గాంధీ కానీ కొంచెం తొందరపడ్డారు. ఎందుకు తొందర? ఎవరెవరిని పిలవాల్సిందే గవర్నర్. అట్లా కాదు, ఎందుకు తొందర? అందరూ ఇంకో 4 ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఏమన్నారు, మేము 7వ తారీఖు రోజు 7వ తారీఖు రోజు మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము. 7వ తారీఖు రోజు మీటింగ్లో మేము అంటే ఈ రోజు అనుకుంటా, ఈ రోజు మేము మీటింగ్ పెట్టుకొని మేము నిర్ణయం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ఫ్రైడేనా? అవును సార్, 8వ తేదీ. ఇవాళ 8. వాళ్ళు ఏమన్నారంటే ఫ్రైడే రోజు మేము మీటింగ్ పెట్టుకొని నిర్ణయం చేస్తామని చెప్పినారు. మరి ఎందుకు ఫ్రైడే వరకు వెయిట్ చేయాల్సింది? చేస్తే సిపిఐ 2 ఉన్నారు, సిపిఎం 2 ఉన్నారు, 2 పార్టీలు 10 దాకా ఉన్నారు. మరో వాళ్ళందరూ కలిసి 10 వరకు ఉన్నారు అందరూ. మరి వాళ్ళు మేము విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి ఓపెన్గా లెటర్ కనుక ఇచ్చేస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును సార్. న్యాయస్థానాల పరంగా విజయ్కున్న అవకాశాలు ఏంటి సార్? ఈ గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా బొంబాయి కేసులు కానీ తెలియంటే పుంచ్ కమిషన్ ఒక దీని ప్రకారంగా కూడా విజయ్కి న్యాయపరంగా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల అక్కడ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు కాలేదు. అయితే న్యాయపరంగా కూడా విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాలు అంటే అనుకూలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా న్యాయ కోవిదులు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. టీవీకే అధినేత విజయ్ విషయంలో రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ ముందుకెళ్తారని మంత్రి సత్యకుమార్ అన్నారు. జగన్ ఫోటోతో ప్రచారమే విజయ్ని గెలిపించిందని వైసీపీ సోషల్ మీడియా హడావిడి చేయడం హాస్యాస్పదమన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు, సారె సమర్పించారు. అని ఎవరు చెప్తున్నారు? విజయ్ గారు చెప్పారా? ఎవరు చెప్తున్నారు? వైసీపీ వాళ్ళు. తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా వాళ్ళు? ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. మరి రోజా గారు డిఎంకే ప్రచారం చేశారని ఒకవైపు అంటున్నారు, మరి రెండో వైపు విజయ్ గారు జగన్మోహన్ గారి ఫోటో పెట్టుకున్నారు కాబట్టి విజయ్ గారు గెలిచారంటున్నారు. సరే, నేను ఐరన్ లెగ్గులా మంచి లెగ్గులా దాంట్లో పోదలుచుకోలేదు, కానీ అది చెప్పలేము. అది నిర్ణయం తీసుకోవాల్సింది రాజ్యాంగం. ఆయనకు మెజార్టీ లేదు కాబట్టి చూసి అది గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, చూడాలి మనం. డాటాను ఉపయోగించుకొని అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశం 2వ రోజు కొనసాగుతోంది.
8 విభాగాలపై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు. డీప్ టెక్, సూపర్ 6, సంక్షేమం, రెవెన్యూ, ఆదాయార్జన, విద్య, నైపుణ్య అభివృద్ధిపై సమాలోచనలు జరుపుతున్నారు. కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని కలెక్టర్లు సీఎంకు వివరించారు. కరెంట్ ఫైల్స్ అన్ని డేటా ఆన్లైన్ లో వస్తున్నాయి. మూడోది రియల్ టైం డేటా అరౌండ్ 41 పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది. ఆల్ దీస్ 3 డేటాస్ ఏఐ గాని మీరు మాడ్యూల్ ఉపయోగించుకోగలిగితే బెస్ట్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఎయిదర్ హెల్త్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఈవెన్ డైరీ, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఎంత ఎఫెక్టివ్ గా మీరు వాడగలిగితే అంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరందరూ 2047 చూడబోతున్నారు. ఆల్ కలెక్టర్స్, ఇప్పుడు సాయి ప్రసాద్ గారు వీళ్ళందరూ రిటైర్ కావచ్చు, మీరు మాత్రం 2047 తర్వాత ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో. అది వీలో పెట్టుకోవాలి. ఈ రోజు మీరు చేసే పనులని ఆ రోజు మీకు గుర్తొస్తాయి, హౌ యూ హ్యావ్ డన్ అని. ఆ యాంగిల్ పెట్టుకో మీరు చేయగలిగితే యూ విల్ బి ది చేంజ్ ఏజెంట్స్. ఐఎమ్ టెలింగ్ యూ, కీప్ ఇట్ ఇన్ మైండ్. బెస్ట్ క్యారియర్ ఇన్ యువర్ లైఫ్ ఆల్ కలెక్టర్స్. కలెక్టర్ గా ఉన్నప్పుడు మీరు చేసిన పని, మీ ఆల్ పోస్టింగ్స్ ఇంకా ఆఫ్టర్వర్డ్స్ డిఫరెంట్ పోస్టింగ్స్ వస్తాయి, బట్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ యువర్ క్యారియర్. హౌ టు మేక్ ఎ డిఫరెన్స్, యూ వర్క్ ఇట్ అవుట్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ అత్యంత ముఖ్యమైనదని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎస్ సెక్రటరీలు, హెచ్ఓడీలు మొదలుకొని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డాటా లేక్ అంశాలపై సీఎం సమీక్షించారు. ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయని అన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ డిస్పోజ్ చేసేలా శ్రద్ధ పెట్టాలని నిర్దేశించారు. పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతో పాటు హ్యూమన్ టచ్ కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఫైల్స్ డిస్పోజల్ ఈజ్ వన్, దేర్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ డిలే కాకుండా ఉండడానికి. అది ఎంత ఫాస్ట్ గా మనం చేయగలిగితే అంత ఫాస్టర్ మీరు ఏదో స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అంటున్నామో ఆర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాడ్ చేస్తుంది. దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ you are having exceptional reports and also CMO as to CS as to monitor, and then on the basis of that we have to ఒకప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్ వరకు తెప్పించుకొని ఏదైనా డిలే ఉంటే చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా క్వాలిటేటివ్ డిస్పోజల్ నెక్స్ట్ ఫేజ్, ముందు ఒక క్విక్ డిస్పోజల్. దానికి మీరు ఎక్కడైతే ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ ఉన్నాయో దాన్ని మనం డైరెక్షన్స్ ఇస్తూ వీ హావ్ టు స్ట్రీమ్ లైన్ బోత్ కలెక్టర్స్ అండ్ స్టేట్ లెవెల్ సిఎస్. ఈ రెండు వీలో పెట్టుకుని మీరు మానిటర్ చేస్తే ఈజీ అవుతుంది. రాబోయే రోజుల్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈజ్ ఏ రియాలిటీ బోత్ వర్చువల్ అండ్ ఫిజికల్ గవర్నెన్స్. ఫిజికల్ వర్కింగ్, ఐ కెన్ సే, నాట్ ఓన్లీ గవర్నెన్స్, ఎవ్రీబడీస్ లైఫ్. మీరు ఎంత ఫాస్ట్ గా చేయాలంటే అంత ఫాస్ట్ గా చేసే అవకాశాలు ఆల్ టెక్నాలజీస్ వచ్చాయి. బట్ టెక్నాలజీని మీరు అడిక్ట్ అయిపోకూడదు, యూజ్ చేసుకోవాలి. చాలా మంది టెక్నాలజీ అడిక్ట్ అయిపోయేసి హ్యూమన్ టచ్ పోతా ఉంది. దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ ట్రెండ్. దాన్ని కూడా మనం వీ హ్యావ్ టు టాక్ యాజ్ లీడర్స్. గుడ్ రికార్డ్. ఇప్పుడు 3870 ఫైల్స్ 10 hours లో చేశాడంటే గుడ్ రికార్డ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ ఇది వర్తిస్తుంది. డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవల్ని వాట్సాప్లో అందించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత సమయం వృధా అవుతుందో ఆలోచించి నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం చేయాలని సూచించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం అవుతుందన్నారు. పరిపాలనలో భాగంగా వేర్వేరు వెబ్సైట్లు, డ్యాష్ బోర్డులు కాకుండా ఒకే ప్లాట్ఫామ్పై ఉండేలా చూడాలని ఐటీ శాఖకు సీఎం సూచించారు. 90 రోజుల్లో ఈ డ్యాష్ బోర్డును అందుబాటులోకి తెస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. All departments will give those KPIs in a single dashboard. So in morning they can just go take a look. Okay, this is the target I'm supposed to achieve as a district. This is where I am.
This is where the 7 ACs or whatever under you, then the mandals under you. So it flows logically, sir. I discussed it prior. All departments Single dashboard, sir. With a KPI-driven dashboard, we will sit, sir. Next 90 days, we'll build it out, sir. 90% of all services will go online. Year end 100% I want to drive only online. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్నెసరీగా వేస్ట్ ఆఫ్ టైం. ఒక అతను ఒక వారం రోజులు తిరిగాడు అనుకోండి, హౌ మెనీ మ్యాన్ అవర్స్ ఈజ్ వేస్టింగ్, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ డ్రైనింగ్. ఈ విషయాలు మనం ఆలోచించుకొని కానీ మనం చేయగలిగితే అన్ని జిల్లాల్లో 100%, నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైం 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్. సాటిస్ఫాక్షన్ వరకు విల్ సెండ్ ఒక అక్నాలెడ్జ్మెంట్ పేపర్. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నీటి ఎద్దడిని నివారించేందుకు 400 కోట్లతో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాగునీటి పథకానికి కూటమి నేతలు భూమి పూజ చేశారు. రాష్ట్ర పద్మశాలి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ తాగునీటి పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పథకం పూర్తయితే నగరపాలక సంస్థ పరిధిలో వచ్చే 30 ఏళ్లలో తాగునీటి కొరత ఉండదని నేతలు చెప్పారు. నారా లోకేష్ బాబు గారి కృషితో ఎంటీఎంసీ పరిధిలోని విలీన గ్రామాలతో సహా కలుపుకొని యూడీఐఎఫ్, అమృత్ అలాగే సిఆర్డీఏ సంస్థలన్నీ కలిపి సుమారు 400 కోట్ల రూపాయలతోటి ఈ మంచినీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయటం, ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే అధికారుల సమక్షంలో ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా సుమారు 27 ట్యాంక్స్ అలాగే 400 కోట్ల నిధులతోటి 650 డిస్ట్రిబ్యూషన్ లైన్స్ తోటి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాం. ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరిలో ప్రతి ఒక్క అభివృద్ధి కూడా అంటే ఏదో ప్రగల్భాలు పలికి గత ప్రభుత్వాలు చూసాం మనం, ఎంతో దారుణంగా మాటలు, లేదంటే దౌర్జన్యాలు, లేదంటే హింస, వీటితోనే సరిపోయింది ఆ 5 ఏళ్ళు. మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారు ఒక 2000 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది మంగళగిరి చరిత్రలో నిజంగా నేను చెప్పినట్లు దాన్ని ఒక సోనాధ్యాయంగా లిఖించాల్సిన పరిస్థితి. ఈ రోజు దాదాపు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా మరి శుద్ధి చేసినటువంటి మంచినీరుకి ఎలాంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 400 కోట్ల పైసలకు మరి వాటర్ ప్లాంట్లకి మరి వెచ్చించడం జరిగింది. మాటలు కాదు, చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నా. మంగళగిరి నియోజకవర్గానికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికి వారు కృషి చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. సికింద్రాబాద్ చిలకలగూడలో ప్రేమ వ్యవహారం కారణంగా హత్యకు గురైన యావన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతదేహంతో యువతి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని కోరారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వారి ఇంటిపై దాడికి యత్నించారు. ఇప్పటికీ 2 అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. బీటెక్ దాడారు, 21 సంవత్సరం ఇంకా రాలా. ఎందుకు సార్ ఎట్లా చంపుడు? ఏదైనా ఉంటే చెప్పి మాట్లాడవచ్చు కదా సార్. చంపేస్తారా సార్? ఏమైనా చెప్పాలి కదా. పెద్దోళ్ళు కూడా కాదు, చిన్నోళ్ళేనంట. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పొడిచారంట. ఆడు ప్రాణం ఎంత గిలగిల కొట్టుకుంది. ఇది ఎప్పుడో గొడవ 2 సంవత్సరాలు అయ్యింది బిడ్డ. దాసేద్దు 2 సంవత్సరాలు అవుతే అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. నీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదన్నాం. మీ పిల్లడు మా ఇంటికి వస్తే మేము ఊకోం, మీ పిల్లడు మా ఇంటికి వస్తే ఊకోమన్నాం. అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. అయినాక నా పిల్లడు, నా చిన్న కూతురు పెళ్లి చేశాను. 2 నెలలు అయ్యింది బిడ్డ. ఇలా బిడ్డ 2 నెలలు అయింది పెళ్లి చేసాం. రేపు ఎగ్జామ్ బిడ్డ. రేపు ఒక్కటైతే ఊరు వెళ్తాం బాబు, తిరుపతి వెళ్తాం అనుకున్నాం బాబు మేము. అలా అన్నికి పెళ్ళి అవ్వట్లేదని నా అన్నయ్య కాడికి అక్కడ తీసుకెళ్తానే కాళాస్త్రి అన్నాడు. యావన్ అని చెప్పి ఏజ్ 20 years
బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బానన్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్ మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్లిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఆవు దూడపై కిరాతకంగా దాడి చేసిన చిరుత చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు చిరుత నుంచి తమను రక్షించాలని కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగలక్ష్మి జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. దుకాణం తాళాలు పగలగొట్టి 2 కిలోల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వాటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ₹1,00,000 వరకు రుణం అందించే లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాల్లో ఉండే మహిళల కుమార్తెల వివాహానికి ఈ రుణం అందించనున్నారు. కేవలం 4% వడ్డీతో ఈ పథకాన్ని లబ్ధిదారులు పొందవచ్చు. ఈ నెల 23వ తేదీ నుంచి పథకం ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరి కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హతలు ఏంటి, ఈ రుణం ఎలా పొందాలి వంటి విషయాలను విజయనగరం జిల్లా డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని మాటల్లో తెలుసుకుందాం. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా మరో పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా కళ్యాణ లక్ష్మి అనే ఈ పథకం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమార్తెలకి వివాహం చేసేందుకు ఎంతో దోహదం చేస్తుంది. వారికి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తుంది. అయితే ఈ పథకం ఈ నెల 23వ తారీఖు నుంచి రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఈ పథకం విశేషాలు ఏంటి, అసలు ఇది ఏ విధంగా డ్వాక్రా మహిళలకు ఉపయోగపడుతుంది, దీన్ని అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడానికి విజయనగరం జిల్లా డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ప్రధానంగా ఈ కళ్యాణ లక్ష్మికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు? నమస్కారం అండి. అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే ఒక నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డ్వాక్రా మహిళలకి ఇస్తున్నటువంటి ఒక కొత్త పథకమే ఈ కళ్యాణ లక్ష్మి. ఈ పథకంలో అర్హులు ఎవరు అంటే మన డ్వాక్రా మహిళ ఎవరైనా ఆమె అర్హులే. 6 మాసాల పాటు డ్వాక్రా సంఘాల్లో కొనసాగుతూ ఎటువంటి డిఫాల్టర్ కానటువంటి మహిళ దీనికి అర్హురాలు. ఈ పథకం కింద 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఒక మహిళకి శాంక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ రుణాన్ని స్త్రీనిధి అని చెప్పేసి సెర్ప్ యొక్క బ్యాంక్ ద్వారానే పావలా వడ్డీతో దీనికి మనం శాంక్షన్ చేస్తాం. దాదాపు 48 వాయిదాల లోపల వీళ్ళు కట్టుకోవచ్చు. దీనికి ఉండవలసినటువంటి అర్హతలు మీకు ముందు చెప్పినట్టు డ్వాక్రా మహిళ అయితే చాలు. పెళ్లికి సంబంధించిన లగ్న పత్రిక, ఒక రఫ్ ఎస్టిమేట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఎస్టిమేట్ ఇచ్చినట్టయితే దాన్ని పరిశీలించి 48 గంటల్లోనే మహిళ ఖాతాకే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కేవలం 25 పైసల వడ్డీతో 48 వాయిదాల్లో కట్టుకోవడం వల్ల ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మహిళలు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇన్ని వాయిదా పద్ధతుల్లో ఇక్కడ చెల్లించవచ్చు ఒకటి. రెండోది డ్వాక్రా మహిళల్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమంటారు? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే డ్వాక్రా మహిళలను ఎంపిక చేసుకున్నారంటే రాష్ట్రంలో ప్రతి మహిళ అర్హురాలని. కారణం ఏంటంటే విజయనగరం జిల్లా తీసుకుంటే విజయనగరం జిల్లాలో 4,35,000 మంది మహిళలు ఉన్నారు.
డ్వాక్రా సంఘాల్లో. సో డ్వాక్రా సంఘంలో లేనటువంటి మహిళ ఆల్మోస్ట్ లేరు. కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుంది. బట్ ఏదో ఒక ఛానల్ ఉండాలి. కాబట్టి డ్వాక్రా అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. కాబట్టి ఈ సిస్టమ్ ద్వారానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ముందుగా నేను చెప్పినట్టు 48 వాయిదాల్లో వాళ్ళు కట్టుకోవచ్చు. స్త్రీనిధి బ్యాంక్ ద్వారా మనం ఈ లోన్ ఇస్తున్నాం కాబట్టి దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎడిషనల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవండి. సింపుల్గా వాళ్ళు కావాల్సింది లగ్నపత్రిక ఇస్తారు, రఫ్ ఎస్టిమేట్ ఇస్తారు. దీనిని లోకల్గా వివోఏ ఉంటారు. వివోఏ పరిశీలించి ఆ మహిళతో డైరెక్ట్గా బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొని ఆమె ఖాతాలోకి 48 గంటల్లోనే ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి అమ్మాయి తాలూకా పెళ్లి ఉంది అని ఏ మహిళ కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. జిల్లాకు సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటి నుంచి మీరు ప్రణాళికలు సిద్ధం చేశారా సార్? ఎలా జరుగుతున్నాయి? సో ఈరోజే ప్రకటన వెలువడిందండి గవర్నమెంట్ నుంచి. సో ఈ నెల 23వ తేదీ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని. ఆల్రెడీ ఇప్పుడు మనం యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము. దానిలోనే మహిళల తాలూకా నీడ్స్ కనుక ఏమైనా పెళ్లి తాలూకా అవసరాలు ఉన్నట్టయితే ఏ నెలలో మ్యారేజ్ అవసరం ఉంటుంది, ఎప్పుడు ఎంత అవసరం ఉంటుంది అనే డేటా ఇప్పుడే మేము క్యాప్చర్ చేసుకుంటాము. తర్వాత వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు లగ్నపత్రిక, రఫ్ ఎస్టిమేట్ కనుక ఇచ్చినట్టయితే 48 గంటల్లో మనం అమౌంట్ ఇచ్చేస్తామండి. అది ఇప్పుడు తీసుకోకుండా సడన్గా కావాలనుకున్నా ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ థింగ్ వాళ్ళు ఏంటంటే ఆ పెళ్లికి అవసరమైనటువంటి ఖర్చుకు సంబంధించిన ఎస్టిమేటు, తర్వాత ఒక లగ్నపత్రిక ఇస్తే ఇచ్చినప్పటి నుంచి 48 గంటల్లోనే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం. ఈ పథకానికి అప్లై చేసుకున్న వెంటనే 2 రోజుల్లోనే ఈ పథకానికి వాళ్ళు ఎంతైతే ₹1,00,000 లోపల 10,000 నుంచి ₹1,00,000 మధ్య సెలెక్ట్ చేసుకున్నారో ఆ అమౌంట్ని 2 రోజుల్లోగానే లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో కూడా డ్వాక్రా మహిళల డేటాని సమీకరించి భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరాలు ఉంటాయి ఏంటో అంచనా వేసి అవసరమైన వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే ఈ రుణాన్ని కూడా మంజూరు చేసేందుకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి పీడీ గారు చెబుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కోల్కతాకు చేరుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. సువేందు అధికారి పేరునే దాదాపు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలకు న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10% గ్లోబల్ ట్యారిఫ్లు చెల్లవని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇచ్చిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని, ఈ ట్యారిఫ్లు చట్టబద్దమైనవి కావని 3 సభ్యుల ధర్మాసనం 2-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. గతేడాది దాదాపు ప్రతి దేశంపై ట్రంప్ భారీ ట్యారిఫ్లను విధించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఆ వెంటనే ట్రంప్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జూలై 24 వరకు అమల్లో ఉండేలా ఈ 10% తాత్కాలిక ట్యారిఫ్లను ప్రవేశపెట్టారు. దీనివల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, బర్లా పాయింట్ బారెల్, బేసిక్ ఫండ్ వంటి సంస్థలు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్యారిఫ్లను నిర్ణయించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. అయితే ట్రంప్ యంత్రాంగం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అప్పీలుకు వెళ్తే ఈ వివాదం మళ్లీ వాషింగ్టన్లోని అపిలేట్ కోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు చైనా, EU వంటి దేశాలు వస్తువులను అధికంగా ఉత్పత్తి చేస్తూ ధరలను తగ్గిస్తున్నాయనే సాకుతో మరిన్ని కొత్త ట్యారిఫ్లు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం అన్వేషిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. డ్రోన్లు, క్షిపణులతో 15 అమెరికా బేస్లపై ఇరాన్ జరిపిన దాడుల్లో 228 నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అందులోని కీలక పరికరాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు అమెరికాకు జరిగిన నష్టాన్ని వెల్లడించాయి. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో నిజమని తేలింది. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్లోని శాటిలైట్ కమ్యూనికేషన్ కేంద్రం, బహ్రెయిన్, కువైట్లోని పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. వాటితో పాటు హ్యాంగర్లు, బ్యారెక్లు, ఇంధన డిపోలు, రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇరాన్ దాడుల్లో 7 అమెరికా సైనికులు మరణించగా 400 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇరాన్ దాడుల్లో జరిగిన నష్టాన్ని అమెరికా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలున్నాయి.
ప్రధాన శాటిలైట్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉపగ్రహ చిత్రాలు బయటకు రాకుండా అగ్రరాజ్యం అడ్డుకున్నప్పటికీ ఇరాన్ విడుదల చేసిన హై రిజల్యూషన్ ఫోటోలు వాస్తవాలను బయటపెట్టాయి. ఇరాన్ దాడులు అత్యంత ఖచ్చితత్వంతో ఉన్నాయని, అమెరికా తన రక్షణ వ్యవస్థలను ఆధునిక డ్రోన్ యుద్ధ తంత్రానికి అనుగుణంగా మార్చుకోవడంలో విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెక్సికోలోని లాస్ మోచిస్ నగరంలో ప్రసిద్ధ ప్లాజా ఫియోస్టా లాస్ పాల్మాస్ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 5 సజీవ దహనమయ్యారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాపింగ్ మాల్ లోపల ఉన్న ఒక రెస్టారెంట్ వంటగదిలో ముందుగా మంటలు చెలరేగినట్లు స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భవనంలో మండే స్వభావం ఉన్న వస్తువులు ఎక్కువగా ఉండడంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే మాలంతటా వేగంగా వ్యాపించాయని తెలుస్తోంది. దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో ఊపిరాడక చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలోని పూరికి చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా ఇసుకతో అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. పూరి బీచ్లో 7 అడుగుల ఇసుక నమూనాపై యుద్ధ విమానాన్ని తీర్చిదిద్దారు. కళాఖండం కింద భాగంలో భారత త్రివిధ దళాలకు సెల్యూట్ అని ఆంగ్లంలో పేర్కొన్నారు. ఈ సైకత శిల్పం చూపర్లను కట్టిపడేస్తోంది. గతంలో సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో ఎన్నో సైకత శిల్పాలను రూపొందించారు. పేదరికం, స్థానికంగా విద్యా అవకాశాలు లేకపోవడం, సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్ష తదితర కారణాలతో ఏటా ఎంతో మంది గ్రామీణ బాలికలు చదువుకు దూరమవుతున్నారు. బాలులతో సమానంగా బాలికలను చదివించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అసమానతలు, వివక్ష లేని సమాజం కోసం నడుం కట్టింది ఎడ్యుకేషనల్ ట్రస్ట్. బాలికా విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని భావిస్తోంది. బాలికలకు ఉచితంగా చదువు చెప్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో కర్నూలు నగరానికి చెందిన విద్యావేత్త వావిలాల కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గతంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నిర్వహించిన ఆయన విద్య వ్యాపారం కావటం, తీవ్రమైన పోటీ ఉండటంతో వాటన్నింటినీ మూసేశారు. ఈ ట్రస్టు ద్వారా బాలికల కోసం ప్రత్యేకంగా వీకేఎంఎస్ లీడర్స్ స్కూల్ ఏర్పాటు చేశారు. 3 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశ పరీక్ష నిర్వహించి 12 మందిని ఎంపిక చేశారు. వారికి అన్ని వసతులు కల్పిస్తూ 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. తరగతికి 12 మంది చొప్పున ఏటా 60 మంది బాలికలకు చదువు చెప్పించడం ఈ ట్రస్టు లక్ష్యం. కేవలం చదువే కాకుండా యోగా, స్విమ్మింగ్, టైలరింగ్, మ్యూజిక్, డాన్స్ తదితరాలు నేర్పుతున్నారు. సైన్స్ ఎక్స్పోలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల విజ్ఞాన విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు. మూన్ లైట్ డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యా సంస్థలో చేరాక తమలో నైపుణ్యాలు పెరిగాయని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందున్న స్కూల్లోని కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యి అందరితో అభిప్రాయాలను పంచుకోలేకపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక టీచర్స్ అందరితో కలిసిపోతున్నాను, అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాను, స్పీచెస్ చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినాక అందరిలా కాదు, నీ మీద కూడా స్పెషల్ కేర్ ఉంటుంది. నువ్వు కూడా బాగా చదవగలవు, నీలో టాలెంట్స్ ఉంటాయి, అవన్నీ నువ్వు ఉపయోగించాలి. హిడెన్ టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని బయటికి పెట్టాలి అని తెలుసుకున్నాను సార్. నాకు ఇంగ్లీష్ గ్రామర్ ఇలా ఉంటుంది, ఇది నేర్చుకుంటేనే మనము ఇంగ్లీష్ బాగా మాట్లాడొచ్చు అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేను ఇక్కడికి రాకముందు మా స్కూల్లో తెలుగు అంటే భయపడేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు బాగా చదువుతున్నాను. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే చాలా వెనకలు ఉండేదాన్ని. ఇక్కడ మా మ్యాథ్స్ సార్ చెప్పడం ద్వారా నేను కొంచెం మ్యాథ్స్లో ఇంప్రూవ్ అయినాను. ఇంతకుముందు మా అన్న ఏవైనా నన్ను క్వశ్చన్స్ అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్కి మా అన్న ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. మాకు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, అంత బాగుంటుంది.
ఇంకా మేము కబడ్డీ, బాస్కెట్బాల్ ఇట్లా ఎన్నో రకాల గేమ్స్ ఆడుకుంటాం. ఇక్కడ మేము మంత్లీ టూర్ వెళ్తాము. మంత్కి ఒకసారి మూన్లైట్ డిన్నర్ కూడా ఉంటుంది. వీక్లో 2 times యోగా చేస్తాం. ఇక్కడ ఫుడ్ కూడా బాగా పెడతారు. చాలా మంది గెస్ట్లు కూడా వస్తారు మూన్లైట్ డిన్నర్కు. గెస్ట్స్ కూడా మాకు ఏమైనా కొత్త విషయాలు మాకు నేర్పిస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పడం వల్ల చాలా పూర్తిగా అంటే తానుగా లేచి తాను స్వయంగా అన్ని పనులు చేసుకొని చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెడుతుంది. పాప ఇక్కడికి వచ్చినాక బాగా షార్ప్ అయిపోయింది, బాగా చదువుతుంది. అయితే ఈ ట్రస్ట్ ఇంకా ఇలానే ఉండాలని, ఇంకా బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మేము ఏది అడిగినా కూడా దానికి ఆన్సర్ బాగానే చెప్తున్నారు. ఇంకోటి ఇట్లా ఈ స్కూలు డబ్బులు పెట్టినా కూడా దొరుకుతుంది సార్ మా బీద వాళ్ళకంటే. ఇక్కడ తల్లి ప్రేమ, ఆప్యాయత, ఒకటి ఎడ్యుకేషను, క్రమశిక్షణ, ఆటలు పాటలు, సంగీతము, అన్ని విధాల అన్ని బాగా నేర్పుతున్నారు సార్. పేద విద్యార్థినులకు వసతి, పౌష్టికాహారం కల్పిస్తూ రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడి లేని చదువులు అందిస్తున్నారు. ఒక్కో బాలికకు ఏటా 1,20,000 రూపాయల వరకు ఖర్చవుతుందని ట్రస్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఏటా మే నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ పేద విద్యార్థినులకే అవకాశం కల్పిస్తున్నారు. వివరాలకు కర్నూలు గుత్తిరోడ్డులోని వీటీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న వావిలాల కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పాఠశాలలో సంప్రదించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలు ఎన్ని రకాలుగా డెవలప్ చేయవచ్చో, ఎన్ని రకాలుగా వాళ్ళని మనము అభివృద్ధి చేయవచ్చో ఈ ఆలోచన మీదనే ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఆస్తి మొత్తంగా కూడా ట్రస్ట్కే ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ ఎప్పటికీ రన్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసి ఇది 2వ సంవత్సరం. కానీ పిల్లలు ఎదుగుదల చూసి నేను సంతోషపడుతున్నాను. వాళ్ళు ఇంకా ఎదగడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. వాళ్ళకు ఒక మార్కులే కాదు, ఆటపాటల్లో కూడా ఉండాలి. ఈవెన్ స్విమ్మింగ్ కూడా రావాలి వాళ్ళకు. అందరికీ సైక్లింగ్ నేర్పించాను, టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను. అమ్మాయిలకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎందుకు అమ్మాయిలు తక్కువ అనే భావాన్ని వాళ్ళ మనసులోకి రాకుండా చూడడం కోసం చాలామంది గెస్ట్ని పిలిపిస్తాం, గెస్ట్తో మాట్లాడతాం. రెండోది ప్రకృతితో కూడా పిల్లలు కలవాలని ప్రతి నెలలో కూడా మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మూన్లైట్ డిన్నర్ రోజు మొత్తం పిల్లలే అంటే వాళ్ళు ఆడుకుంటారు, పాడుకుంటారు, వాళ్ళ భావాలు చెప్పుకుంటారు, ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి పిల్లలు నేను ఇలాగే అభివృద్ధి చేయాలనుకుంటున్నా.